Hi guys, good evening, good morning. So last class లో ఏం చేసాం మనం? హెచ్ఏడిఆర్ఎస్ సో వి సెంటర్ లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ అయినటువంటి క్లస్టర్. సో వి సెంటర్ ఉంటుంది. సో వి సెంటర్ కింద డేటా సెంటర్ ఉంటుంది, రైట్? అక్కడ మనం క్లస్టర్ అనేటువంటి సేఫ్ గార్డింగ్. క్లస్టర్ ఈజ్ నథింగ్ బట్ సేఫ్ గార్డింగ్ అనమాట. సేఫ్ గార్డింగ్ ఎలా చేస్తాం? బై ఎనేబులింగ్ హెచ్ఏ అండ్ డిఆర్ఎస్, అంతే కదా? ఇవేనా మనం ఎస్ డిస్కస్ చేసింది నిన్న? ఎస్ ఎనీ డౌట్స్ ఫ్రమ్ లాస్ట్ క్లాస్ విత్ అండ్ షవలి? నో బ్రో ఐమ్ గుడ్. ఓకే. సో ఈరోజు క్లాసు చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు క్లాస్ నేనేం చెప్తానంటే, ఈరోజు నుంచి, ఈరోజు క్లాస్ కాదు, ఈ రోజు నుంచి ఈవెన్ నిన్న స్టార్ట్ చేసాం వి సెంటర్ ఫీచర్స్ అనమాట. ఓకే. సో వి సెంటర్ ఫీచర్స్లో మనం ఆల్రెడీ క్లస్టర్ గురించి మాట్లాడాం. ఒక ఈఎస్ఎక్స్లోకి లాగిన్ అయితే ఇది ఉండదు కదా. సో వి సెంటర్లోకి లాగిన్ అయినప్పుడే మనకి ఈ క్లస్టర్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడే ఆ క్లస్టర్లో మనం ఈఎస్ఎక్స్ఎస్ యాడ్ చేస్తాం. ఆ ఈఎస్ఎక్స్ఎస్ యాడ్ చేసిన తర్వాత ఆ క్లస్టర్లో హెచ్ఏ అనేటువంటి ఆప్షన్ ఎనేబుల్ చేస్తాం. ఏదైనా ఈఎస్ఎక్స్ఐ ఫెయిల్ అయితే ఆ ఈఎస్ఎక్స్ఐ మీద ఉన్న విఎమ్స్ అన్ని ఇంకొక ఈఎస్ఎక్స్ఐ మీదకి వెళ్ళి రీస్టార్ట్ అవుతాయి. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫంక్షనాలిటీ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఎనీ ఈఎస్ఎక్స్ఐ గోస్ డౌన్, రైట్? So when it comes to the DRS, DRS stands for Distributed Resource Scheduler, right? So ఇక్కడ సో ఎక్కడన్నా ఏ ఈఎస్ఎక్స్లో ఉన్న వర్చువల్ మిషన్స్ మీద ర్యామ్ సిపియు యూటిలైజేషన్ అది వెరీ హైగా ఉన్నప్పుడు మిగిలిన విఎమ్స్ని ఇంకొక ఈఎస్ఎక్స్ఐ మీదకి మూవ్ చేసేస్తుంది ఈ డిఆర్ఎస్. సో ఆ విధంగా హైలీ యూటిలైజ్ చేసేటువంటి వర్చువల్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్గా రన్ అయ్యేలాగా చూసుకుంటుంది. ఇట్స్ లైక్ డిస్ట్రిబ్యూటెడ్ రిసోర్స్ బ్యాలెన్సింగ్, డైనమిక్ బ్యాలెన్సింగ్ టు కీప్ ఆల్ ద విఎమ్స్ అప్ అండ్ రన్నింగ్ ప్రాపర్లీ. ఓకే. సో ఇవి ఫీచర్స్. ఇప్పుడు మనం క్లస్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే ఈరోజు క్లోన్ టెంప్లేట్ అనేటువంటి ఈ రెండింటి గురించి మాట్లాడతాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ 3 రాసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లేని ఇంటర్వ్యూ ఉండదు. ఓకే, ఇవి లేని ఇంటర్వ్యూ ఉండదు, రిమెంబర్. సో ఈరోజు గంగు జాయిన్ అవ్వలేదు, అందుకని నేను క్లోన్ టెంప్లెట్ ఈ 2 టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తాను. ఓకే. సో ముందుగా అవి చెప్పే ముందు మనం వర్చువలైజేషన్ ల్యాబ్లోకి లాగిన్ అవుతాం. దిస్ ల్యాబ్ ప్రాక్టీస్ చేస్తున్నారా వితిన్, చవలి, జగు? ల్యాబ్ అయితే చేయలేదు బ్రో, చేయాలి, చేస్తాను ఈరోజు నుంచి. చేయి వితిన్, ఎందుకంటే ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవాలి బ్రో, ఓఎస్ ఫైల్ కావాలి. దేనికి? ఈ ల్యాబ్ విఎం క్రియేట్ చేసాక ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి కదా. ఓకే, నాకు క్లాస్ అయిన తర్వాత పింక్ చేయి, నేను చెక్ చేసి పెడతాను. అండ్ అది ఇన్స్టలేషన్స్ ఓకే, బట్ రిమైనింగ్వి మిస్ చేయొద్దు, ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు కదా. రిమైనింగ్ చేస్తున్నా బ్రో, జస్ట్ ఓకే. 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 సో ముందుగా నేనేం చేస్తానంటే ఈ మోజిలాలో వి సెంటర్ రీజియన్ ఏలో ఉంటుంది, వి సెంటర్ తెలుసు కదా. సో వి సెంటర్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడున్న ఈ సెంటర్లో మనకి క్లస్టర్లో ఇదే కదా క్లస్టర్.
ఈ క్లస్టర్లో ఎన్ని విఎమ్స్ ఉన్నాయి, ఎన్ని ESXi ఉన్నాయి? 2. 2 ఉన్నాయి. ఒకటి 1A, ఇంకోటి 2A. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు 2Aని ఓపెన్ చేస్తా ఇక్కడ. ఓకే, ఇక్కడ 3 ఉంది కదా, 3ని తీసి 2 పెట్టి సరిపోతుంది అంతే. ఇది ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఉంటుంది అనమాట డమ్మీ. అంటే ఈ ESXi యాడ్ చేయడానికి క్లస్టర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు దాన్ని ఓపెన్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ నేను ఈ ESXi సెలెక్ట్ చేస్తున్నా, ESXi2. ఇక్కడ మనం VMsలోకి వెళ్తే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? టెనీ లైనెక్స్, విండోస్ 10 2 VMs ఉన్నాయి. ఇది మేనేజ్మెంట్ లేదు, దీన్ని వదిలేండి. సేమ్ అవి కూడా అవే ఇక్కడ నీకు కనిపిస్తాయి చూడండి. 3 VMs ఉన్నాయి, అది కూడా ఉంటుంది. చూడండి 3 VMs ఉన్నాయా లేదా? Yeah. ఇక్కడ నేను ఈ VM మీద రైట్ క్లిక్ ఇస్తున్నా. నాకు ఏ ఆప్షన్స్ వచ్చాయి చూడండి. జస్ట్ అ మినిట్ గైస్, స్క్రీన్ షాట్ తీస్తాను మీ రెఫరెన్స్కి. ఎక్స్క్యూజ్ మీ, ఇంతేనా? ఈయన ఆప్షన్స్ వచ్చింది, ఎడిట్ సెట్టింగ్స్, పర్మిషన్స్, రీనేమ్, హెల్ప్, సంథింగ్. ఇంతేనా? Yes. ఇదే విఎంని స్క్రీన్ షాట్ తీస్తాను అండి. ఇదే విఎంని నువ్వు vCenterలో నుంచి ఓపెన్ చేస్తే దాని మీద చాలా ఆప్షన్స్ వస్తాయి. విండోస్ 10 రైట్ క్లిక్ చూడండి. ఇప్పుడు దీనికి కంపారిజన్ చూడండి, మీరే చూడండి. ఎడిట్ సెట్టింగ్స్ ఉంది ఇక్కడ ఉంటుంది, ఎడిట్ సెట్టింగ్స్. పర్మిషన్స్ కూడా ఉంటుంది. ఎక్కడ ఉంది పర్మిషన్స్? ఎక్కడో చూసారు. సమ్వేర్ ఇట్ విల్ బి. ఎడిట్ నోట్స్ ఉంది. ఎడిట్ నోట్స్ కూడా యాడ్ ఉంటుంది. ఎడిట్ నోట్స్ పర్మిషన్స్ కూడా యాడ్ ఉంటుంది, బట్ నేను లొకేట్ చేయలేదు. యాడ్ పర్మిషన్స్, కిందనే ఉంది. రీనేమ్ ఉంది, హెల్ప్, విఎం విండో, న్యూ విండో కిందనే ఉంటాయి. ఇకపోతే మిగతా ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? Snapshots, migrate clone, all ఉన్నాయా? tolerance. ఈ మైగ్రేట్ గురించి రేపు చెప్తా. ఈరోజు క్లోన్, టెంప్లేట్, ఈ రెండింటి గురించి చిన్న క్లాస్ చెప్పుకొని డిస్కస్ అవుదాం, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రెండింటి గురించి చెప్పే ముందు ఓకే, సో ఐ వాంటెడ్ టు గివ్ యూ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు మనం ఒక విఎం క్రియేట్ చేయాలి. ఇదో ఈ ESXi మీద రైట్ క్లిక్ ఇస్తాం, న్యూ వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాం. నేను క్రియేట్ చేస్తా. నెక్స్ట్ టెస్ట్ 1, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ డేటా స్టోర్ ఉంటుంది కదా, డేటా స్టోరేజ్కి వచ్చినప్పుడు ఈ DSIS అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకనేది నేను చెప్తా అప్కమింగ్ క్లాసెస్లో. Okay. సో టెస్టింగే కాబట్టి నేను జస్ట్ ఊరికే MBs. సో MB అనేది మినిమం 512 పెట్టాలి. ఓకే, స్టోరేజ్ వచ్చేసి 1 GB ఇస్తా. ఫినిష్. టెస్ట్ VM క్రియేట్ అయిందా గైస్? Yes. సో నేను పవర్ ఆన్ చేస్తాను. ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మీకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, RITM సర్వీస్ నోలో సమ్ నెంబర్. ఓకే, డిస్క్రిప్షన్ అని పెట్టి VM నేమ్ టెస్ట్, RAM 512 MB. ఓకే, CPU కాదు, ఇది VCPU అంటారు, వర్చువల్ CPUs. ఓకే, 1 హార్డ్ డిస్క్ 1 GB, జస్ట్ ఎగ్జాంపుల్కి. ఓకే, IP 92.168.
అనుకో, జస్ట్ ఊరికే అనుకో. సబ్నెట్ మాస్క్ 255.255.255.0 గేట్వే 192.168.11.1 ఇలా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారు. ఓఎస్ GUES గెస్ట్ ఓఎస్ విండోస్ సర్వర్ 2009 ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తారు అబ్బా. మీరు ఈ ఓఎస్ కూడా తెలుసు కదా, మన డేటా స్టోర్లోనే ఉంటుంది, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా ఉంటుంది, లేకపోతే అప్లోడ్ చేసుకుంటారు. ఓకే, ఇవన్నీ మీరు పెట్టుకొని చెయ్యాలి. బట్ ఇక్కడ ఒక విఎం అడిగితే ఇట్లా చేసేస్తాం, జస్ట్ రైట్ క్లిక్ ఇస్తాం, విఎం క్రియేట్ చేస్తాం. యాక్చువల్గా ఒక విఎం క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్గా? మీరు ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేశాం కదా, ఎంత టైం పట్టింది? ఒక 40 మినిట్సా? 2-3 విఎం క్రియేట్ చేసాం. విఎం క్రియేట్ చేసిన తర్వాత ఆ విఎంకి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసాం. ఆపరేటింగ్ ఇన్స్టాలేషన్ ఒక 15 to 20 మినిట్స్ పట్టింది. తర్వాత ఐపీ కాన్ఫిగర్ చేసాం. తర్వాత టూల్స్ ఇన్స్టాల్ చేసాం. సో టోటల్ ఒక 30 నిమిషం, మినిమం ఒక 30 మినిట్స్ అయితే అయింది కదా. ఎస్. ఇప్పుడు ఒక విఎం అడిగారంటే మనం చేస్తాం. ఇలాంటి విఎంస్నే ఒక 10 అడుగుతాడు. ఎట్లా? నేమ్స్ పెడతాడు వాడు, వాటికి టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6 అట్లా 10 విఎమ్స్ తీయమంటాడు. ఎట్లా క్లోన్ చేయాలి మనం. ఎట్ ఏ టైం చేయొచ్చమ్మా? చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ క్లోన్. సో ఫస్ట్ ఈ విఎం ఏదైతే ఉందో ఆ విఎంని పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేసిన తర్వాత దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి క్లోన్ కొట్టామంటే మనకి క్లోన్ వర్చువల్ మెషిన్ టెస్ట్ 2. వీటి గురించి నేను చెప్తా ఇప్పుడు, స్క్రీన్ షాట్ తీసి పెడతాను. ఓకే, నెక్స్ట్ ఫినిష్. ద టెస్ట్ 2 విఎం క్రియేట్ అయిందా? ఇప్పుడు ఈ విఎంలో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో, ఎంత ర్యామ్ ఉంటుందో, ఎంత హార్డ్ డిస్క్ ఉంటుందో, ఎంత సిపియూ ఉంటుందో, ఏ ఏ ప్రతిదీ వచ్చేస్తుంది. తర్వాత మనం దీన్ని పవర్ ఆన్ చేసుకొని ఒక దానికి ఇచ్చిన ఐపీ ఇంకో దానికి ఇవ్వకూడదు కదా. అదే దాని తర్వాత 11, 12 మనం ఇచ్చుకుంటా పోవడం. సో 11 నుంచి 21 దాకా ఐపీస్ యూస్ చేసుకొని మిగతా వాటికి ఇచ్చుకుంటాం. అంతే, ఈజీయే కదా, సింగిల్ షాట్లో అయిపోతుంది. దట్స్ వై ప్రతిసారి క్లోన్ క్లిక్ చేస్తుందన్నా, టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అని మనం టైప్ చేస్తా. నీకు ఎన్ని క్లోన్స్ కావాలంటే అన్ని క్లోన్స్ తీసుకుంటా. ఒక విఎం ఆల్రెడీ ఉంది, ఆ విఎంని ఇంకా కస్టమర్కి ఇవ్వాల నువ్వు. సో ఇప్పుడు ఇంకా 9 విఎమ్స్ క్రియేట్ చేయాలి. ఇంకా కస్టమర్కి ఇవ్వలేదు కాబట్టి ఆ విఎం మీద రైట్ క్లిక్ ఇచ్చి చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 3 విఎమ్స్ కస్టమర్ ఆల్రెడీ వాడుతున్నాడు, ఓకే. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి క్లోన్ చేసామంటే కొడతారు. ఎందుకు అంటే ఇవి ఆల్రెడీ కస్టమర్ వాడుతున్నాడు, కస్టమర్కి కావాల్సిన టిపికల్ డేటా కావచ్చు, సెక్యూర్ డేటా కావచ్చు, ఆ విఎమ్స్లో స్టోర్ చేసుకుంటా ఉంటాడు. వాటి మీద రైట్ క్లిక్ ఇచ్చి నువ్వు క్లోన్ చేసావంటే ఇట్స్ అ వైలేషన్, బిగ్ వైలేషన్. ఓకే, ఒక యూజర్ 10 అడిగినప్పుడు ఒకటి క్రియేట్ చేసి కొరవన్ని 9 క్లోన్ క్లిక్ చేయడం. అది ఓకే, ఓకే. ఓకే. సో ఇది ఒక ఆప్షన్. ఇకపోతే టెంప్లెట్ అనేది ఏదైతే ఉందో దీనికి సిమిలర్గానే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక క్లయింట్కి పనిచేస్తున్నా, క్లయింట్ పేరు సమ్ ఉంది. ఓకే, సి అనే కంపెనీ. సో ఆ సి అనే కంపెనీలో ఈ క్లస్టర్లో మనకి ఆల్మోస్ట్ ఒక నిమిషం, ఒక అరౌండ్ ఒక 500 విఎమ్స్ ఉన్నాయి. ఈ 500 విఎమ్స్కి కస్టమర్ ఒకటే ర్యాము, సిపియు, 1 GB ర్యాము, 1 సిపియు, ఒక 100 GB హార్డ్ డిస్క్, ఒక నిక్ ఇట్లా పెట్టున్నాడు అనమాట. సో ఫ్యూచర్లో కూడా అడిగితే సేమ్ ఇలాంటి విఎమ్సే అడుగుతాడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక విఎంని క్రియేట్ చేస్తాం. ఓకే, ఒక విఎంని క్రియేట్ చేస్తాం. ఆ విఎంని క్రియేట్ చేసి ఏమైంది దీనికి, జస్ట్ అ మినిట్ గైస్.
సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే, బికమ్ నార్మల్. ఇది డిలీట్ చేసేస్తా. ఓకే, సో టెస్ట్ 2 అనే విఎం ఉంది కదా. సో ఇప్పుడు ఈ 500 ఎలా అయితే విఎమ్స్ ఉన్నాయో అలాంటి విఎమ్స్ని ఫ్యూచర్లో అడుగుతాడు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ కాన్ఫిగరేషన్తో అదే ర్యామ్, అదే సిపియు, అదే హార్డ్ డిస్క్, అదే ఆపరేటింగ్ సిస్టమ్, సేమ్ ఇన్ఫర్మేషన్తో ఉండేటువంటి ఒక విఎంని క్రియేట్ చేస్తా. ఐపీ ఇవ్వను దానికి. ఓకే, ఐపీ ఇవ్వకుండా దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి క్లోన్ బదులు టెంప్లెట్గా కన్వర్ట్ చేస్తా. దా టెంప్లెట్ ఆప్షన్కి వస్తే కన్వర్ట్ టు టెంప్లెట్. ఓకే, కొట్టామంటే కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఉమ్, ఇక్కడైతే యాడ్ లేదు కదా. ఇప్పుడు ఈ విఎమ్స్ మీద పవర్ ఆన్లో ఉన్నాయి కదా, వీటి మీద రైట్ క్లిక్ ఇచ్చి టెంప్లెట్ అని కొడితే వస్తుందా? రాలా. ఎందుకు రాదు అంటే క్లోన్ అనేది ఆన్లైన్ యాక్టివిటీ, విఎమ్స్ పవర్ ఆన్లో ఉన్నప్పుడు చేస్తాం. టెంప్లెట్ టచ్ చేయాలి అంటే ఆ విఎం అనేది పవర్ ఆఫ్లో ఉండాలి. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇకపోతే మనం మార్చిన టెంప్లెట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ ఏదైతే ఉందో అది క్లస్టర్ పిక్చర్లో ఉంటుంది, పక్కనే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే విఎమ్స్ అండ్ టెంప్లెట్స్ అంటారు. ఇది కనిపిస్తుందా? ఎస్. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ మనకి డేటా సెంటర్, ఈఎస్ఎక్స్ఐలు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ కేవలం విఎమ్స్ మాత్రమే కనిపిస్తాయి. విఎమ్స్, టెంప్లెట్స్, క్లోన్స్. ఇక్కడ ఉందా టెస్ట్ గైస్? Yes. ఇదే టెంప్లెట్. కానీ కానీ ఇక్కడ చూసారంటే ఈ విఎం సింబల్ ఎలా ఉంది చూడండి. ఈ విఎం సింబల్ ఎలా ఉంది చూడండి. నేను ఒకవేళ పవర్ ఆఫ్ చేస్తాదండి. వెయిట్, లెట్ మీ పవర్ ఆఫ్. చూడండి సింబల్ ఎలా కనిపిస్తుంది. బట్ అదే ఈ టెస్ట్ విఎంకి వచ్చాం, ఈ టెంప్లెట్కి వచ్చాం ఎలా కనిపిస్తుంది? డిఫరెంట్గా ఉంది కదా. ఓకే. యా. సో ఎందుకు అంటే క్లోన్ అంటే ఒక విఎం లాంటి విఎంని ఇంకో దాన్ని క్రియేట్ చేస్తాం. క్లోన్ ఈజ్ నథింగ్ బట్ డూప్లికేటింగ్ ఆఫ్ ద విఎం ఫ్రమ్ ద సోర్స్ వర్చువల్ మెషిన్. ఓకే, సో టెంప్లెట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ గోల్డెన్ కాపీ ఆఫ్ ద విఎం. విఎం ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ బికమ్ అ టెంప్లెట్, golden image. On top of that, we will right click and we will deploy new virtual machines. ఇట్ అట్లా ఎన్విరాన్మెంట్లో ఉండిపోతుంది అనమాట. కస్టమర్ కావాల్సి వచ్చినప్పుడు దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి విఎమ్స్ డిప్లాయ్ చేస్తాం. కాబట్టి చూడండి, రైట్ క్లిక్ టెస్ట్ మీద న్యూ విఎం ఫ్రమ్ దిస్ టెంప్లెట్. సి విఎం సెలెక్ట్ చేసుకో. బ్రో ఇది స్టోరేజ్ టెంప్లెట్ చేసేటప్పుడు విఎం పవర్ ఆఫ్ చేయాలి. టెంప్లెట్గా కన్వర్ట్ చేసేటప్పుడు విఎం పవర్ ఆఫ్లో ఉండాలి. ఓకే. ఇప్పుడు సేమ్ క్లోన్లో కూడా ఏ ఆప్షన్స్ వచ్చాయి, ఇక్కడ కూడా ఏ ఆప్షన్స్ వచ్చాయి చూసారా? కస్టమైజేషన్. సో Okay. ఇది ఏంటి అంటే క్లోన్లో కానీ టెంప్లెట్లో కానీ ఇప్పుడు ఉన్న వర్చువల్ మిషన్కి 1 GB ర్యామ్ ఉంది, 1 CPU ఉంది, 100 GB హార్డ్ డిస్క్ ఉంది. సో కస్టమర్ ఏమంటున్నాడంటే నాకు ఒక విఎం కావాలి. ఆ విఎంకి ఇప్పుడు మన దగ్గర ఉన్న టెంప్లెట్లో ఏదైతే ఉందో ర్యామ్, CPU, హార్డ్ డిస్క్ అన్నీ సేమ్ ఉన్నాయి, కానీ ర్యామ్ 1 GB బదులు 2 GB అడుగుతున్నాడు. సో మిగతా అన్నీ సేమే కదా, అవునా Yes. కదా? అప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం, ఇది టిక్ ఇస్తాం, కస్టమైజ్ ద వర్చువల్ మిషన్ హార్డ్వేర్. సో మనకి ఆ ర్యామ్, CPU ఎడిట్ చేసే ఆప్షన్ వస్తుంది. ఒకవేళ ర్యామ్, CPU, హార్డ్ డిస్క్ సేమ్ అడుగుతున్నాడు, మన దగ్గర ఉన్న టెంప్లెట్లో విండోస్ వర్చువల్ మిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, సేమ్ ర్యామ్, CPU, హార్డ్ డిస్క్తో కస్టమరు లైనెక్స్ అడుగుతున్నాడు, అప్పుడు మనం కస్టమైజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అని క్లిక్ చేస్తాం. సో మిగతా అన్ని సేమ్ వస్తాయి,
ఆపరేటింగ్ సిస్టమ్ మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే వీ కెన్ రెడ్యూస్ ద స్టెప్ బై స్టెప్ ఆప్షన్స్ ఆల్సో. ఈస్ దట్ క్లియర్ గైస్? ఎస్ బ్రో, క్లియర్. చూడండి, కస్టమైజ్ కొట్టామనుకో, నెక్స్ట్ కొట్టామనుకో, మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి అది ఒకవేళ అప్లోడ్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది మన డేటా సెంటర్లో ఉంటే. ఓకే, ఒకవేళ ర్యామ్ సిపి మార్చాలి, ఆపరేటింగ్ సిస్టమ్ అదే కావాలి నీకు, నెక్స్ట్ ద ర్యామ్ సిపి మార్చుకోవచ్చు. క్లియర్? సో ఇది సెలెక్ట్ చేసుకుంటే విఎం అనేది టెంప్లెట్ ఇచ్చి మనం విఎం క్రియేట్ చేయగానే వెంటనే పవర్ ఆన్ అయిపోతుంది. ఓకే, సో ఇది క్లిక్ చేసామంటే ఐ మీన్ మనం మాన్యువల్గా పవర్ ఆన్ చేసేదాకా పవర్ ఆన్ కాదు. మనం ఇది కానీ సెలెక్ట్ చేసామంటే లాస్ట్ ఆప్షన్, నీకు నెక్స్ట్ 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 కొట్టి లాస్ట్ ఫినిష్ కొట్టంగానే విఎం ఆల్రెడీ ఆటోమేటిక్ పవర్ ఆన్ అయిపోతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది డిఫరెన్స్. క్లియరా గైస్? ఎస్ బ్రో. సో రిమెంబర్, clone and template. Clone is nothing but it's a duplicating of the virtual machine. Okay, and remember, we should not touch production VMs. కస్టమర్ ఆల్రెడీ యూజ్ చేస్తున్న VMs మీద రైట్ క్లిక్ ఇచ్చి క్లోన్ చేయకూడదు. మన దగ్గర టెస్ట్ VMs ఉంటే వాటి మీద మాత్రమే రైట్ క్లిక్ ఇచ్చి క్లోన్ చేసుకోవాలి. ఓకే, వై? బికాస్ ఆల్రెడీ కస్టమర్ might be using that VM and he might copying or storing some important data towards to their project. So if you are copying that, it will be a big violation. So escalation will come towards to you and you have to justify for yourself. Okay, so remember, cloning we will do for test VMs. Of course, template is also same. Cloning means duplicating of the VM. Template means VM itself, it will become as a file, template file. It's a golden image of the VM. On right clicking on that template, you can create n number of VMs. Got it guys? Clear? ఎస్. And now I'm continuously saying it's a template. It's a file, right? So we'll go to storage. This is the storage. Last one is network. I will come to the network upcoming classes. So right click on this first data store and browse this file. We have how many VMs? We have Windows 10, Linux, Tiny Linux. And this one is not a VM, it's a template. Kada? Template e kada? చూడండి, ఇక్కడికి వస్తే ఇవన్నీ VMs. Tiny Linux, Tiny Linux 2, Windows 10, వీటన్నిటికి పవర్ ఆన్ పవర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, దీనికి ఉండవు. చూడండి. ఎస్. సో స్టోరేజ్కి వెళ్ళానంటే నేను అక్కడ నా ఫస్ట్ విండోస్ 10 చూస్తా. చూడండి, నా ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి, దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా. లాగ్ ఫైల్స్ ఉన్నాయి, లాగ్ ఫైల్స్ ఉన్నాయి, VMX ఫైల్ ఉంది, స్వాప్ ఫైల్ ఉంది, VMDK ఫైల్ ఉంది, VMFSN ఫైల్ ఉంది, VMX యొక్క చైల్డ్ ఫైల్స్ ఉన్నాయి. సేమ్ మనం టినీ లైనక్స్లోకి వెళ్ళామంటే కొత్త ఫైల్ ఒకటి కనిపిస్తుంది, దాన్నే VMTX VMXT అంటారు, టెంప్లెట్ ఫైల్. ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయి, దాంతోపాటు అది కూడా ఉంటుంది. చూద్దాం రండి. చూడండి, లాగ్ ఫైల్ ఉంది, NVRAM ఫైల్ ఉంది, VMDK ఫైల్ ఉంది, VMDST ఫైల్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంది, గైస్ VMTX. సో వర్చువల్ మెషిన్ మనం టెంప్లెట్గా మార్చిన తర్వాత ఈ VMsలో ఉన్న ఫైల్సే సిమిలర్ ఫైల్స్ ఉంటాయి, వాటితో పాటు ఎక్స్ట్రాగా VMTX అనే ఫైల్ ఉంటుంది. వై? బికాస్ దిస్ VM ఆల్రెడీ బికమ్ అ టెంప్లెట్. సో దిస్ వన్ we used to call template file. Is that clear guys? క్లియర్ బ్రో. Perfect. And now ఈరోజుకి ఇదే క్లాసు. రేపు మనం ఆల్మోస్ట్ 60% అయిపోయింది.
అది ఎలా అనేది నేను చెప్తా. 60% వరకు క్లియర్ చేస్తున్నాం. ఇంక ఇక్కడ నుంచి వచ్చాయని అడ్వాన్స్డ్ టాపిక్స్ గైస్. యూ గైస్ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. దట్స్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ అ బిగ్ క్లాసెస్. ఓకే, బిగ్ క్లాసెస్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. చిన్న క్లాసెస్ తీసుకుంటాను. ప్రాక్టీస్ చేయండి ప్లీజ్. ఓకే, ఇకపోతే నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఫాల్ట్ టాలరెన్స్. ఉందా ఇక్కడ? ఎఫ్టీ అంటారు, ఫాల్ట్ టాలరెన్స్. ఇప్పుడు ఈ రెండు ఈఎస్ఎక్స్ఎల్ ఏవైతే ఉన్నాయో, ఏదైనా ఒకటి ఫెయిల్ అయితే దాంట్లో ఉన్న విఎమ్స్ అన్ని ఇంకొక ఈఎస్ఎక్స్ఎల్ ఎందుకు వస్తాయని చెప్పా. అవునా అవునా కదా? ఎస్. ఉమ్, ఇప్పుడు నేను ఒక సినారియో చెప్తా. ఇక్కడ మనకి 100 విఎమ్స్ రన్ అవడానికి కావాల్సిన కెపాసిటీ ఉంది. ఇక్కడ కూడా 100 విఎమ్స్ రన్ అవడానికి కావాల్సిన కెపాసిటీ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఒక 95 రన్ అవుతున్నాయి. ఇక్కడ 95 రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఏదైనా ఒకటి ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు 95లో కేవలం ఒక 5 విఎమ్స్ మాత్రమే రాగలవు కదా ఇక్కడికి. ఎస్. సో కానీ 5 మెంబర్స్ రావు, అన్నీ రావడానికి ట్రై చేస్తాయి కదా. ఇప్పుడు 2 పడవలు ఉన్నాయి. ఈ పడవ మునిగిపోతుంది అంటే మనం ముందే ఆత్రపనాయాలి. హ్యూమన్స్ ఆల్వేస్ కల్ప్రిట్స్. స్వార్థంగా ముందుకు పోతాం. ఎవరన్నా చిన్న పిల్లలు భవిష్యత్తు వాళ్ళని నెట్టేయమన్నమాట ఆ పడవలోకి. వాళ్ళకంటే ముందు ముసలి వాళ్ళు అందరూ దూకేస్తారు, లేకపోతే ఎవరో ఒకరు దూకేస్తారు. సో వెరీస్ ఏమవుతుంది, లాస్ట్కి ఇది కూడా మునిగిపోతుంది. అవునా? సేమ్ ఇక్కడ కూడా అలానే జరుగుతుంది కూడా కదా. సో హెచ్ అలా ఎనేబుల్ చేసేటప్పుడే ఒక ఆప్షన్ ఉంటుంది కదా bro. మామూలుగా పవర్ ఆన్ విఎమ్స్ కరెక్ట్. సో మనం హెచ్ఏకి వచ్చి ఎనేబుల్ చేసేటప్పుడు దీన్ని ఏమంటారు, అడ్మిషన్ చేసుకోవడం కదా. అవునా కదా? ఆ ఈఎస్ఎక్స్ఐ నుంచి ఇంకొక ఈఎస్ఎక్స్లోకి విఎమ్స్ని తీసుకోవడం, రైట్? సో ఆ ఈఎస్ఎక్స్ఐ తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి అడ్మిషన్ కంట్రోల్ పాలసీ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఆప్షన్స్ ఉంటాయి కింద. ఆ, ఏం చెప్పాలి, అడ్మిషన్ కంట్రోల్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. డెడికేటెడ్ ఫెయిల్ ఓవర్ హోస్ట్ అంటే మనకి ముందుగానే ఆ క్లస్టర్లో ఏ ఈఎస్ఎక్స్ఐ అయితే ఫెయిల్ అవుతుంది అని మనకి ఒక అవగాహన ఉంటుందో ఆ ఈఎస్ఎక్స్ఐని సెలెక్ట్ చేసి పెట్టేసుకోవడం. సో ఆ విధంగా దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ ఈఎస్ఎక్స్ఐ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చేసామంటే ఆ ఈఎస్ఎక్స్ఐ మీద ఎక్కువ మానిటరింగ్ ఉంటుంది. ఏదైనా ఇష్యూ వస్తుందంటే ఇమ్మీడియట్గా ఆ విఎమ్స్ అనేటివి మిగతా ఈఎస్ఎక్స్ఐస్ మూవ్ చేస్తారు. దీన్ని అడ్మిషన్ కంట్రోల్ పాలసీ అంటారు. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే క్లస్టర్ రిసోర్సెస్ పర్ పర్సంటేజ్. ఈ క్లస్టర్లో ఏ ఈఎస్ఎక్స్ఐ మీద అయితే మనకి అలాంటి ఇష్యూస్ ఉన్నాయో అది ఐడెంటిఫై చేయడానికి కుదరనప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం దీన్ని 0.5% పెట్టుకోవాలి. 50%. సో ఏ ఈఎస్ఎక్స్ఐ మీద అయితే ఇష్యూ అక్కరైన తర్వాత ఆ ఈఎస్ఎక్స్ఐ మీద నుంచి విఎమ్స్ మైగ్రేట్ అవ్వాలో, ఏ ఈఎస్ఎక్స్ఐ మీదకి మైగ్రేట్ అవ్వాలో ఆ ఈఎస్ఎక్స్ఐలో ఏ ఈఎస్ఎక్స్ఐలో అయితే 50% ర్యామ్ సిపియు యూటిలైజేషన్ కంటే తక్కువ యూటిలైజ్ అయ్యిందో అక్కడికి ఈ విఎమ్స్ని జాగ్రత్తగా రీస్టార్ట్ చేస్తాం. ఇది ఈ ఆప్షన్. ఇకపోతే థర్డ్ ఆప్షన్ ఏంటంటే నాకు చెప్పాను కదా పడవల ఎగ్జాంపుల్, పవర్ ఆన్ వర్చువల్ మిషన్స్. సో ఇక్కడ ముసలోళ్ళు పెద్దోళ్ళు వీళ్ళందరూ ఆగిపోయి కుర్రోళ్ళని పంపించేయాలి. ఇక్కడ ముసలోళ్ళు ముత్తుకోళ్ళు ఎవరంటే పవర్ ఆఫ్ అయిన విఎమ్స్, అంత ఇంపార్టెంట్ కానీ విఎమ్స్. పవర్ ఆన్లో విఎమ్స్ కుర్రాలతో సమానం. సో ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫెయిల్ ఓవర్ అవ్వగానే పవర్ ఆన్లో ఉన్న విఎమ్స్ అన్ని వేరే ఈఎస్ఎక్స్ఐ మీదకి వెళ్ళడానికి టెన్షన్ స్టార్ట్ చేస్తాయి. ఓకే, క్లియరా? ఓకే. ఇకపోతే డిఆర్ఎస్లో మనకి ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ రూల్స్ అని ఉంటాయి. ఓకే,
ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ రూల్స్ అంటారు అనమాట. అవి ఎక్కడ ఉంటాయంటే మనం క్లస్టర్లోకి వెళ్తే కాన్ఫిగర్లో రూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంత ఇక్కడ మనం ఒక రూల్ రాసాము అంటే ఇప్పుడు రూల్ నేమ్ వచ్చేసి కీపింగ్ వర్చువల్ మెషిన్స్ టుగెదర్. ఓకే, కీపింగ్ వర్చువల్ మెషిన్స్ టుగెదర్ అంటే ఇప్పుడు ఈ ESXi 2లో ఓకే, జస్ట్ మినిట్, ఎర్రర్ వచ్చింది. ESXi 2లో మనకి 1 2 VMs ఉన్నాయి. ఈ 2 VMs ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా టుగెదర్గా ఉండాలన్నమాట, కలిసే ఉండాలి. కస్టమర్ చెప్తాడు కీప్ దీస్ VMs టుగెదర్ అని. అప్పుడు మనం ఇక్కడికి వచ్చి కాన్ఫిగర్లో రూల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ యాడ్ రూల్ రాస్తాం, VMs టుగెదర్. యాడ్ దగ్గర క్లిక్ చేసి ఆ ఏ VMs అవి ఏ VMస్ని టుగెదర్గా పెట్టాలి. ఎన్నైనా పెట్టచ్చు, రెండనే కదా, ఎన్నైనా పెట్టచ్చు. సో ఒకవేళ ఇప్పుడు నువ్వు ఒక VMను మూవ్ చేసావంటే ఆ VM దాంతోపాటు ఈ VMను కూడా ఇంకొక ESXi మీద తీసుకెళ్ళిపోతుంది, కలిసే ఉంటాయి. ఇది ఒక రూల్. ఇంకొక రూల్ ఏంటంటే సపరేట్ వర్చువల్ మెషిన్స్. కస్టమర్ చెప్తాడు గాయస్ ఈ ఒక 50 VMs ఉన్నాయి, ఈ 50 VMస్లో ఒక 2 VMs కలిసి ఎప్పుడు ఉండకూడదు, అంటే ఒక ESXi మీద రన్ అవ్వకూడదు అని చెప్తారు. ఓకే, అప్పుడు ఈ రూల్ రాస్తాం, ఏ VMs అనేవి టుగెదర్గా ఉండకూడదు అని చెప్పి ఆ లిస్ట్ తీసుకొని ఆ VMస్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, వర్చువల్ మెషిన్స్ టు హోస్ట్. ఇది సెలెక్ట్ చేసాము అంటే మనం సెలెక్ట్ చేసుకున్న VMs, సెలెక్ట్ చేసుకున్న ESXi వీటి రెండింటిని తర్వాత ఇంకే ESXi మీదకి ఆ VMs వెళ్ళవు. నీకు ఇంటర్వ్యూలో అడుగుతారు ESXi ఫెయిల్ అయింది, ఆ VMs అనేవి పక్క దానిలోకి మూవ్ అవ్వట్లేదు, ఏదైనా రీజన్ ఏంటి అని. వన్ ఆఫ్ ద రీజన్ ఆ ESXiకి VMs షుడ్ బి రన్ ఆన్ పర్టికులర్ హోస్ట్ అని చెప్పి మనం రాసామంటే రూల్, నువ్వు ఎంత మైగ్రేట్ చేసినా అవి మైగ్రేట్ అవ్వవు. దాన్ని ఏమంటారంటే వర్చువల్ మెషిన్స్ టు హోస్ట్. ఈ లాస్ట్ ఆప్షన్ ఎవరు వాడరు అసలు, దాని లైట్ తీసుకోండి అంతే. వీటిని క్లస్టర్ యొక్క HADRSలో మెయిన్గా అడ్మిషన్ కంట్రోల్ పాలసీస్ అండ్ DRSలో రూల్స్, వీటిని రెండింటిని మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం తెలుసుకున్నాం. మీకు ఏదైనా డౌట్ ఉందా ఇప్పుడు? ఒకసారి టెంప్లెట్ చెప్పన్నా, టెంప్లెట్ ఎట్లా క్రియేట్ చేసి. టెంప్లెట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక VMని క్రియేట్ చేసి ఆ VM మీద రైట్ క్లిక్ ఇచ్చి టెంప్లెట్ అని కొట్టామంటే ఇక్కడ ఏం కనిపించదు, అంటే గ్రేడెడ్ అవుట్ అవుతుంది అనమాట. టెంప్లెట్ అనేది పవర్ ఆఫ్ స్టేట్లోనే చేయాలి. సో పవర్ ఆఫ్ స్టేట్లో పవర్ ఆఫ్ చేసి తర్వాత క్లోన్ చేస్తాం, టెంప్లెట్ చేస్తాం, రైట్ క్లిక్ ఇచ్చి క్లోన్ అవసరం లేదు కదా, క్లోన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. క్లోన్ డైరెక్ట్గా చేస్తాం. ఓకే, ఈవెన్ ఇది కూడా అవుతుంది, క్లోన్కి పవర్ ఆఫ్లోనే చేయొచ్చు, పవర్ ఆన్లో కూడా చేయొచ్చు. ఓకే ఓకే. టెంప్లెట్ మాత్రం మనం టెంప్లెట్గా మార్చడానికి VM పవర్ ఆఫ్ చేసి కన్వర్ట్ టెంప్లెట్ కొడితే ఆ VM అనేది టెంప్లెట్గా అయిపోతుంది. ఇక్కడ కనిపించదు, ఇంకా ఇక్కడ కేవలం vCenter, డేటా సెంటర్, క్లస్టర్, వర్చువల్ మెషిన్స్, ESXi మాత్రమే కనిపిస్తాయి. నువ్వు వర్చువల్ మెషిన్స్ని టెంప్లెట్స్ని సపరేట్గా చూడాలంటే నెక్స్ట్ ట్యాబ్ ఉంటుంది. ఓకే ఓకే. ఆ ట్యాబ్ అక్కడ నీకు ఆ టెస్ట్ అనే టెంప్లెట్ కనిపిస్తుంది. ఓకే ఓకే. సో నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఒక టెంప్లెట్ మెయింటైన్ చేస్తారు, టెంప్లెట్స్ ఉంటాయి. సో కస్టమర్ అడిగినప్పుడు ఆ టెంప్లెట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి VMస్ని క్రియేట్ చేస్తాం. సింపుల్, రైట్ క్లిక్, క్రియేట్ న్యూ టెంప్లెట్స్. ఓకే, అంటే అందరికి ఒకే GB ఒకే MB ఇస్తారు కదా, అందుకని ఒకదాన్ని పెట్టుకుంటారు. ప్రతిసారి మాన్యువల్ గా వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయకుండా అదే టెంప్లెట్స్ అనేవి ప్రతి కంపెనీ, ఈవెన్ మా ఎన్విరాన్మెంట్స్ లో కూడా టెంప్లెట్స్ ఉంటాయి, ఈవెన్ గంగోవాల్ ఎన్విరాన్మెంట్ లో కూడా టెంప్లెట్స్ ఉంటాయి. 5-6 పెట్టుకో ఉంటారు. అది డిపెండింగ్ అపాన్ ద ఇన్వెంటరీ, వాళ్ళకు ఉండే హ్యూజ్ కెపాసిటీ బట్టి. ఓకే, అర్థమైంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా లాస్ట్ది FT అనేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటి, తర్వాత HADRS లో
అడ్మిషన్ కంట్రోల్ పాలసీస్ రూల్స్, ఎఫినిటీ అండ్ రూల్స్. యాంటీ ఎఫినిటీ రూల్స్. ఓకే, సో ఇప్పుడు ఫెయిల్ ఓవర్ కిందకి వస్తే హెచ్ఏడిఆర్ఎస్ ఉంది మనకి. హెచ్ఏ అనేది ఏం చేస్తుంది? రియాక్టివ్, అవునా? రియాక్ట్ అవుతుంది. ఏదన్నా ఒక ఈఎస్ఎక్స్ఐ ఫెయిల్ అయితే ఆ హెచ్ఏ అనేది వెంటనే రియాక్ట్ అయ్యి విఎమ్స్ని ఇంకొక ఈఎస్ఎక్స్ఐస్ మీద రీస్టార్ట్ చేస్తుంది. రియాక్టివ్. మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట, ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ అంటే ఒకవేళ హెచ్ఏ ఫెయిల్ అవ్వని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అంటే హెచ్ఏ ఫెయిల్ అయినా కూడా విఎమ్స్ ఇంకొక ఈఎస్ఎక్స్ఐలోకి పోని సమయంలో, అప్పుడు రిసోర్సెస్ లేక ఏదైనా ప్రాబ్లం అయితే విఎం లెవెల్లో హై అవైలబిలిటీ ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఎఫ్టీ. సో ఈ ఎఫ్టీ గురించి రేపు చెప్తా, చాలా ఇంపార్టెంట్. బట్ ఇంటర్వ్యూలో అడుగుతారు, రియల్ టైంలో ఎవరు వాడు. ఓకే, ఓకే. సో ఈరోజు మనం లాస్ట్ క్లాస్ క్లస్టర్లో డిఆర్ఎస్, హెచ్ఏ, వాటి రెండిట్లో ఉన్నటువంటి అడ్మిషన్ కంట్రోల్ పాలసీస్, అలానే రూల్స్, ఎఫినిటీ యాంటీ ఎఫినిటీ రూల్స్ గురించి మాట్లాడుకొని వీసెంటర్ యొక్క మెయిన్ ఫీచర్స్ అయినటువంటి క్లోన్ అండ్ టెంప్లెట్ గురించి కూడా ఈరోజు చూసాం. సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా క్లియర్గా ఉందా లేదన్నా డౌట్ ఉంటే చెప్పండి, నేను మళ్ళీ చెప్తా. ఈజ్ దట్ క్లియర్ గైస్? హలో, గంగు చెప్పండి. గంగు, ఈ టెంప్లెట్ కానీ క్లోన్ కానీ హెచ్ఐ క్లస్టర్ కి ఏదైతేనే వస్తాయా, లేదంటే క్లస్టర్ లేకుండా వస్తుందా సెట్టింగ్స్? క్లస్టర్ లేకపోయినా వస్తాయి, బట్ వీసెంటర్లో ఉండాలి ఈఎస్ఎక్సైస్. అంటే ఇప్పుడు హెచ్ఐ కూడా చేయొచ్చా మనం క్లస్టర్ కాన్ఫిగర్ చేయకుండా? వితౌట్ క్లస్టర్ హెచ్ఏడిఆర్ఎస్ ఎలా అవుతుంది? చూడు, ఇప్పుడు డేటా సెంటర్ మీద క్లిక్ చేసా, కాన్ఫిగర్కి వెళ్తే నీకు అక్కడ ఆప్షన్స్ కనిపించవు. హెచ్ఏడిఆర్ఎస్ అనేది ప్యూర్లీ క్లస్టర్ యొక్క ఫీచర్. సర్వీసెస్ చూడు, ఇక్కడ ఉంది చూడు, ఇది క్లస్టర్. సమ్మరీలోకి వెళ్తే మనకు సింబల్ కనిపిస్తుంది, చెప్పాను కదా. సో దీంట్లో మనకి హోస్ట్లు ఎన్ని ఉన్నాయి అన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తే రైట్ సైడ్లో చూడొచ్చు, ఎన్ని విఎమ్స్ ఉన్నాయి కూడా అన్నీ చూడొచ్చు. ఓకే, సో కాన్ఫిగర్లోకి వెళ్తే క్లస్టర్ యొక్క మెయిన్ సర్వీసెస్ హెచ్ఏడిఆర్ఎస్. చూడండి, డిఆర్ఎస్, హెచ్ఏ నెట్ ఎనేబుల్ చేసుకోవాలి మనం. ఓకే గంగు, క్లియరా? ఓకే. ఇక డిఆర్ఎస్ లో ఈ హోస్ట్ బేస్ అని ఈఎం బేస్ అని రూల్స్ ఏంటివి? నాకు కన్ఫ్యూజ్ గా ఉండవు. ఎలా ఏంటి? ఇప్పుడు డిఆర్ఎస్ అనే దాంట్లో కాన్ఫిగర్లోకి వెళ్తే మనకు రూల్స్ అనేవి ఉంటాయి. నేను రియల్ టైం ఇంకా అంటే రియల్ టైంలో ఫెయిల్ అవుతాయి కదా విమోషన్స్, విఎమ్స్ ఫెయిల్ అవుతాయి. అప్పుడు నేను చెప్తా. ఈ రూల్స్ అనేవి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడంటే మనకు 2 ఈఎస్ఎక్స్ఐలు ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్ చెప్తాడు ఈఎస్ఎక్స్ఐ 2 మీద విండోస్ 10 రన్ అవుతుంది, సో ఈ విఎం అనేది ఈ ఈఎస్ఎక్స్ఐ 2 మీద మాత్రమే రన్ అవ్వాలి అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తామంటే క్లస్టర్లోకి వెళ్ళి కాన్ఫిగర్లోకి వెళ్ళి అక్కడ మనకి హోస్ట్ రూల్స్ అని ఉంటాయి, ఇక్కడ మనం రాస్తాం అనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఈ టైప్స్లో వర్చువల్ మిషన్ టు హోస్ట్ అని పెట్టి మనం ఆ విఎమ్స్ ఇక్కడ యాడ్ చేస్తాం కింద. ఇది నేను యాక్టివిటీ చేసి చూపిస్తాను రియల్ టైంలో, డోంట్ వరీ. బట్ మీరు గుర్తు చేయండి నాకు. సో ఇక్కడ హోస్ట్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసి పెట్టుకొని ఆ హోస్ట్ గ్రూప్ కింద ఆ విఎంని సెలెక్ట్ ఈఎస్ఎక్స్ఐని సెలెక్ట్ చేసామంటే ఆ ఈఎస్ఎక్స్ఐ మీద ఉన్న విఎమ్స్ అనేవి ఇంకా ఏ ఈఎస్ఎక్స్ఐ మీదకి వెళ్ళవు. హెచ్ఏ పనిచేయదు, డిఆర్ఎస్ కూడా పనిచేయదు వాటి. ఇప్పుడు మనకు ఇది యాంటీ ఎఫినిటీ రూల్, ఇది ఎఫినిటీ రూల్, ఇది యాంటీ ఎఫినిటీ రూల్ అని మనకి ఎలా అరేంజ్మెంట్ చేస్తాం? ఎఫినిటీ అంటే అర్థం ఏంటి అసలు మీరు చెప్పండి, నార్మల్గా అడుగుతున్నా. ఐడియా లేదు, సరే అండి. ఎవరన్నా చెప్తారా? ఎఫినిటీ రిలేషన్. అంతేనా? అంటే ఇంకా చెప్పాలంటే తెలుగులో ఏమంటారు ఆ వర్డ్, ఇంకా పక్కన రిలేషన్షిప్ అనొచ్చు. నీకు నాకున్న రిలేషన్, అనుబంధం. ఎఫినిటీ అంటే అనుబంధం, కలిసి ఉండడం అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే కీపింగ్ వర్చువల్ మిషన్స్ టుగెదర్, దీన్ని ఎఫినిటీ రూల్ అంటారు.
ఇప్పుడు కొన్ని విఎమ్స్ ఉంటాయి. ఆ విఎమ్స్ ఎప్పుడు కూడా ఒకే ఈఎస్ఎక్స్ఐ మీద రన్ అవ్వాలి అని చెప్తాడు అనమాట కస్టమర్. అన్ని ఒకే ఈఎస్ఎక్స్ఐ మీద ఉండాలంటారు. దాన్నే ఎఫినిటీ రూల్ అంటారు. కీపింగ్ వర్చువల్ మిషన్స్ టుగెదర్, అనుసంధానంగా ఉంచడం అన్నమాట. యాంటీ ఎఫినిటీ రూల్ అంటే సపరేట్ వర్చువల్ మిషన్స్. ఈ విఎమ్స్ అనేవి ఒక 10-15 ఉంటాయి. ఆ విఎమ్స్ అనేవి మాత్రం ఒకే ఈఎస్ఎక్స్ఐ మీద రన్ అవ్వకూడదు అని చెప్తారు. వాటికి యాంటీ ఎఫినిటీ రూల్ అంటారు. సో బియాండ్ ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ రూల్ మనకి ఈ కింద 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఓకే. ఉమ్. ఈ మనము ఒక ఈ సెంటర్ నుంచి ఒక ఈ సెంటర్ కి అప్లై చేయొచ్చు కదా ఈ రూల్స్? ఒక వి సెంటర్ నుంచి ఇంకో వి సెంటర్కి ఎందుకు చేస్తారు? అంటే ఈ సెంటర్ లెవెల్లో ఉంటాయి కదా ఈ ఆప్షన్స్. వి సెంటర్లో ఉండే వాటిని అవి వేరే ఆప్షన్స్ అవి వి సెంటర్స్ అనేవి ఫస్ట్ లింక్డ్ మోడ్లో ఉండాలి. అవి అడ్వాన్స్డ్ టాపిక్స్. అట్లా అని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడ్వాన్స్ టాపిక్ కదా, రాసి పెట్టుకోండి. నేను ఓవర్ వ్యూ మొత్తం ఇచ్చేసి రియల్ టైంలోకి వెళ్తానే, అప్పుడు మీకు చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఉన్న విఎంని ఇంకొక వి సెంటర్ కూడా మూవ్ చేయొచ్చు. కానీ ఈ వి సెంటర్ ఆ వి సెంటర్ 2 లింక్డ్ మోడ్లో ఉండాలి. దాన్నే ఎన్హాన్స్డ్ లింక్డ్ మోడ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ సెంటర్ డౌన్ అయితే వర్కౌట్ అవుతాయా? వి సెంటర్ డౌన్ అయితే నేను నిన్నే క్వశ్చన్ అడిగాను. డిఆర్ఎస్ వర్క్ అవుతుందా, హెచ్ఏ వర్క్ అవుతుందా? మీరు మిగతా వాళ్ళు చెప్పండి. డిఆర్ఎస్ వర్క్ అనుకుంటా. ఎందుకు కాదు? కాదు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఎందుకు కాదు? నాకైతే తెలియదు, జస్ట్ నో ప్రాబ్లం. సి, మనం డిఆర్ఎస్ ఎనేబుల్ చేసేటప్పుడు డిఆర్ఎస్ యొక్క కాన్ఫిగరేషన్ ఏజెంట్ అనేవాడు వి సెంటర్లో పోయి ఇన్స్టాల్ అవుతాడు. అక్కడి నుంచి మానిటర్ చేస్తుంటాడు అనమాట వి సెంటర్ లో ఉన్న ఈఎస్ఎక్స్ఐ క్లస్టర్స్ లో ఉన్న రిసోర్సెస్ అన్నిటిని. ఎక్కడ ర్యామ్ ఎక్కువ ఉంది, ఎక్కడ సిపియూ ఎక్కువ ఉందని. ఒకవేళ వి సెంటర్ డౌన్ అయితే ఆ డిఆర్ఎస్ యొక్క ఏజెంట్ కూడా డౌన్ అయిపోతాడు కదా. సో డిఆర్ఎస్ వర్క్ కాదు, బట్ హెచ్ఏ వర్క్ అవుతుంది. ఎందుకంటే వి సెంటర్ డౌన్ అవ్వడం అంటే వి సెంటర్లోకి నువ్వు లాగిన్ అవ్వలేవు, కానీ బ్యాక్ ఎండ్లో నువ్వు కాన్ఫిగర్ చేసిన డేటా సెంటర్ అలానే ఉంటుంది, క్లస్టర్ అలానే ఉంటుంది, క్లస్టర్లో నువ్వు ఎనేబుల్ చేసిన హెచ్ఏ అట్లానే ఉంటుంది. ఈ హెచ్ఏ ఎనేబుల్ చేయగానే ఈ హెచ్ఏ యొక్క ఏజెంట్స్, ఫాల్ట్ డొమైన్ మేనేజర్స్ ఈఎస్ఎక్స్ఐలో పోయి ఇన్స్టాల్ అవుతాడు, వి సెంటర్లో అవ్వడు. సో వి సెంటర్ డౌన్ అయినా కూడా హెచ్ఏ అనేది వర్క్ అవుతుంది, డిఆర్ఎస్ మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చన్ మీకు. ఈ ఈఎస్ఎక్స్ఐ ఇన్స్టాల్ చేసేది ఫిజికల్ సర్వర్ మీదే కదా, అవునా కదా? Yes. ఇది వచ్చేసి డెల్ సర్వర్ i5 ప్రాసెసర్ అనుకోండి. ఇది డెల్ సర్వరే i3 ప్రాసెసర్ అనుకోండి. అప్పుడు ఒకవేళ ఏదైనా ఒక ఈఎస్ఎక్స్ఐ ఫెయిల్ అయితే ఎట్లా? గుర్తుపెట్టుకోండి, విఎమ్స్ ఒక ఈఎస్ఎక్స్ఐ నుంచి ఇంకొక ఈఎస్ఎక్స్ఐకి వెళ్ళాలి అంటే వాటిలో వాడినటువంటి సిపియు ప్రాసెసర్ ఏదైతే ఉందో అది సేమ్ ఉండాలి. ఇది నోట్ చేసుకోండి. మైగ్రేషన్స్ ఫెయిల్ అవుతాయి అని చెప్తారు. ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే కుడ్ బి సిపియు ఫ్యామిలీస్ డిఫరెంట్. సేమ్ ఈఎక్స్ఐ హోస్ట్ ఉంటేనే మూవ్ అవుతాయి. సేమ్ సిపియు ఫ్యామిలీ ఈఎస్ఎక్స్ఐ ఇన్స్టాల్ చేసినటువంటి కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయి, ఫిజికల్ కంప్యూటర్, వాటిలో ఉన్నటువంటి సిపియు ఇంటెల్లా, ఆటమా, ఇంటెల్లో ప్రాసెసర్స్ ఉంటాయి. అలా కాకుండా నాకు డిఫరెంట్ ఉన్నా కావాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. అప్పుడే మనకి క్లస్టర్లో ఇంకో ఫీచర్ ఉంటుంది, విఎంవేర్ ఈవీసీ, ఎన్హాన్స్డ్ వి సెంటర్, ఎన్హాన్స్డ్ వి మోషన్ కంపాటబిలిటీ అంటారు. జస్ట్ ఎడిట్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఈఎస్ఎక్స్ ఏది ఉంది, ఎనేబుల్ ఈవీసీ టు ఏఎండి హోస్ట్. ఇప్పుడు నీ దగ్గర ఇంటెల్ హోస్ట్లు ఉన్నాయి, అదే ఇంటెల్ ప్రాసెసర్ ఉంది, ఏఎండి ప్రాసెసర్ ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఈ బిగ్ సర్వర్స్ అన్నీ కూడా 2 ప్రాసెసర్లు ఉంటాయి, ఏఎండి ఆర్ ఇంటెల్. రిమెంబర్. ఓకే. సో ఇప్పుడు మెజారిటీ సర్వర్స్ అనేవి నీ దగ్గర ఇంటెల్ ఉన్నాయి, ఏఎండి తక్కువ ఉన్నాయి. సో అప్పుడు నువ్వు ఏఎండి ఇది ఎనేబుల్ చేసుకో. ఏఎండి ప్రాసెసర్స్ ఎక్కువ ఉండి ఇంటెల్ తక్కువ ఉన్నాయి, అప్పుడు ఇది ఎనేబుల్ చేసుకో. ఇది ఎనేబుల్ చేసామంటే హెచ్ఏడిఆర్ఎస్ పాసిబుల్. గాట్ ఇట్? సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే, when you have a different CPU families within the environment, so at that time we will enable EVC mode so that we can make the migrations, VM migrations possible
బిట్వీన్ డిఫరెంట్ సిపియు జనరేషన్ ESXis ఆల్సో. అంతే. క్లియర్? Yes. సో ఈరోజు క్లాస్ ఇది. సో మనం ఈరోజు క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము అంటే హెచ్ఏ డిఆర్ఎస్. హెచ్ఏలో వచ్చేసి అడ్మిషన్ కంట్రోల్ ఎలా చేస్తాం, డిఆర్ఎస్ లో రూల్స్ ఎలా అనేది చూసాం మెయిన్గా. సో నెక్స్ట్ క్లోన్ ఏంటి, టెంప్లేట్ ఏంటనేది చూసాం, రైట్? వాటితో పాటు ఈవిసి అంటే ఏంటని చూసాం. ఈ 3 చూసాం ఈరోజు. ఓకే. నేను రేపు ట్రావెల్ చేస్తున్నాను బెంగళూరుకి. సో రేపు ట్రావెల్ చేస్తానంటే బుధవారంకి ఇవన్నీ అప్లోడ్ చేస్తాను కానీ ఆల్రెడీ బ్యాకప్ ఉన్నాయి వీడియోస్. అలా అప్లోడ్ ఎవ్రీథింగ్. ఓకే. ఇంకా అప్లోడ్ చేయలేదండి. నేను చెప్పాను కదా సైక్లోన్లో ఇరుక్కు ఉన్నామండి. లెట్ మీ స్టాప్ ద. ఓకే, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే.